రైతు సోదరులకు నమస్కారం। ఈరోజు ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ప్రస్తుతం వర్షాకాలం రోహిణి కార్తీ ప్రవేశించడం జరిగింది। రైతు నారుమడి చూడొచ్చు। మీరు మే 15వ తారీఖున మీరు చూస్తున్న నారుమడిని చల్లుకోవడం జరిగింది। ఇప్పటికి 10 రోజుల నారు చూడొచ్చు। మీరు ఈ నారు ఎంత బాగుందో మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది। సో ఈ మే నెలలో నారుమడి వేయడానికి కారణం ఏంటంటే గత 10 నుంచి 15 సంవత్సరాల నుండి ప్రధాన సమస్య చూసినట్లయితే అధిక దిగుబడినిచ్చే రకాలు రూపకల్పన జరిగింది, కానీ ఉల్లికోడును తట్టుకునే రకాలు వాటి జనరేషన్ మారడం వలన ప్రధానంగా ఖరీఫ్లో ఉల్లికోడు వచ్చి సుమారుగా 25 నుండి 30% దిగుబడి తగ్గుతుంది। ముఖ్యంగా ఉత్తర తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మధ్య తెలంగాణ చూసుకుంటే మెదక్, వరంగల్, ఖమ్మం పరిధిలో ప్రధాన సమస్య చూసినట్లయితే ఉల్లికోడు వచ్చి 25 నుండి 30% దిగుబడి తగ్గుతుంది రైతులు చెప్తున్నారు। కాబట్టి ఈ రైతు మనకు ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది। ఈ విధంగా తను నారుమడిని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ నారుమడి 2026 మే 15 తారీఖున నారు చల్లుకోవడం పోసుకోవడం జరిగింది। సో ఈ విధంగా మనం 10 రోజుల నారునైతే మనం గమనించడం జరుగుతుంది। ఈ నారును మనం ప్రధాన పొలంలో 45 నుండి 50 రోజుల వరకు నారు పొలంలో నాటుకోవచ్చు అని రైతు గారు అయితే చెప్పడం జరిగింది। మార్కెట్లో చాలా రకాల గ్రాన్యువల్స్, ఉల్లికోడును తట్టుకునే గ్రాన్యువల్స్, అదేవిధంగా స్ప్రే మందులు ఉన్నాయి। ఉన్నప్పటికీ కూడా అవి సరిగ్గా పనిచేయకపోవడం, రైతుకు పెట్టుబడి భారం పెరగడం వలన ఈ విధంగా నారుమడిని ముందుగానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ విధంగా చేసుకోవడం వలన మనం ఉల్లికోడు సమస్యని తప్పించుకోవచ్చు అని రైతు గారు అయితే చెప్పడం జరిగింది। ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రణాళిక ప్రకారం సాగు చేసినట్లయితే పెట్టుబడి భారం తగ్గి దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉందని రైతు గారు అయితే చెప్పడం జరిగింది। ఇది ఈరోజు సమాచారం। ఏదైనా ఇంకా మీకు పూర్తి స్థాయిలో సమాచారం, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా కూడా రైతు ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే తెలియజేస్తాను। ఇదండి ఈరోజు సమాచారం। మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి। రైతుతో మాట్లాడకుండా రైతు నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను కామెంట్లో। రైతుతో కూడా మీరు పూర్తి స్థాయిలో సమాచారం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి